గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ప్రతి గురువారం అయితే మనము ఒక స్పెల్లింగ్ యాక్టివిటీని అయితే చూస్తున్నాం. స్పెల్లింగ్ యాక్టివిటీ ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్పెల్లింగ్స్ అనేవి మనకి మిస్టేక్స్ అనేవి అవ్వద్దు. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ కూడా మనము ఐడెంటిఫై చేస్తాం. ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలనేది కూడా మనము నేర్చుకున్నాం. సో అందువల్ల ఈ స్పెల్లింగ్ యాక్టివిటీ. సో లేట్ ఎందుకు చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. స్పెల్లింగ్ యాక్టివిటీలో భాగంగా ఇవాళ అయితే ఒక 10 వర్డ్స్ అయితే తీసుకొచ్చాను. ఒకసారి చూద్దామా. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ చేయండి, బ్యూటిఫుల్ కదా. సో బ్యూటిఫుల్ యొక్క స్పెల్లింగ్ ఒకసారి చూడండి. అలాగే వండర్ఫుల్. నెక్స్ట్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ KNOWLEDG నాలెడ్జ్. నెక్స్ట్ సక్సెస్ఫుల్. ఈ సక్సెస్ఫుల్ అనే వర్డ్ని చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సక్సెస్ దగ్గర డబల్ సి వస్తుందా, తర్వాత ఈ వచ్చేసి డబల్ ఎస్ వస్తుందా అనే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో FULL ఫుల్లా. సో బాగా గుర్తుపెట్టుకోండి, SUCCESSFUL సక్సెస్ఫుల్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ RESPONSIBLE. నెక్స్ట్ ఇంపార్టెంట్ IMPORTANT. నెక్స్ట్ డిఫరెంట్ స్పెల్లింగ్ కూడా RANT అని చాలామంది రాస్తారండి, అది తప్పు. సో DIFFERENT డిఫరెంట్. నెక్స్ట్ టుగెదర్ అనేదాన్ని చాలామంది ఏం చేస్తారంటే టూకి గెదర్కి మధ్యలో ఒక చిన్న హైఫన్ ఇవ్వడము, లేదంటే స్పేస్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు. అలా కాదండి, టుగెదర్ అనేది ఒక వర్డే. సో టుగెదర్ అని మొత్తం కలిపి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి, CONFIDENCE కాన్ఫిడెన్స్. అలాగే నెక్స్ట్ వన్ ఎన్వైర్మెంట్, ENVIRONMENT ఎన్వైర్మెంట్ అంటారు, ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రొనౌన్సియేషన్ గురించి ఏమి టెన్షన్ పడొద్దండి, ఇవండి. అండ్ దాని పక్కనే నేను మీకు తెలుగు వర్డ్స్ కూడా ఇచ్చాను, తెలుగులో మనకు అర్థం అవ్వాలని చెప్పేసి. సో ఇలా మీరు వడదలే గుర్తుపెట్టుకోండి, అలాగే ఇలా స్పెల్లింగ్ యాక్టివిటీ కూడా గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో అదండి ఈవినింగ్ క్లాస్ యొక్క డీటెయిల్స్. రేపు మార్నింగ్ వడదలలో మళ్ళీ కలుద్దాం. నా హంబుల్ రిక్వెస్ట్ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయండి, అలా గ్రో అవ్వండి. గుడ్ నైట్ అండి అందరికీ.